మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకు ఏ విధంగా ఉందంటే కళ్యాణ్ ఇలాగా గెలిచి బిగ్ బాస్ 9 ని గెలిచి ఒక ప్రపంచం సృష్టించాడు మన విజయనగరం జిల్లాకి అని చెప్పొచ్చు. దానిపై మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందమ్మా. మా విజయనగరం, మా సుందరపేట గ్రామం అంతా ఆనందపడుతుంది. మా ఫ్యామిలీ అంతా ఆనందపడుతుంది. ఒక్కొక్కరికి టీవీ స్టార్ మూవీలో స్టార్ దీంట్లో వచ్చేది నిద్ర లేకుండా చూసేవాళ్ళమే. దీని గురించి ఇంతకుముందు బిగ్ బాస్ చూసేవాళ్ళం కాదు, మాకు తెలీదు బిగ్ బాస్ అంటే ఎలా ఉంటుందని తెలీదు. ఈడెళ్ళి బిగ్ బాస్ ఎలా ఉంటుంది అనేసి తెలియపరిచాడు. మీ అందరి సపోర్టు, యువతల వాడి ఫ్రెండ్స్, వాళ్ళ కాలేజీ మేట్స్, ఇది యువతల మా పోలీసు ఫ్రెండ్స్, తర్వాత మా కుటుంబం వాళ్ళు, మా ఊరోళ్ళు అందరూ స్టూడెంట్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వాడికి ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకా అన్ని ఒక హీరోగా చూడాలని అనుకుంటాను. ఆశ అంటే ఎక్కువ ఆశపడకూడదు, అంత ఆశ లేదు కానీ ఇంటే మంచిది, ఆడి భవిష్యత్తు బాగుంటుంది అనేసి మేము అనుకుంటాను. మరి భగవంతుడు చూడాలి. నెక్స్ట్ మేము మీడియా బాగా కవర్ చేయాలి. అన్నీ ఏమన్నా తప్పుడు మాట అన్నా క్షమించాలి అందరికీ. ఆడంతా దీనిగా మాట్లాడతాడు, ఏం తప్పుడే మాట్లాడదు సరసాయంగా. మా మనోడు పడాల పవన్ కళ్యాణ్ ఇంతవరకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మా ఇంటికి, మా ఊరికి, మన జిల్లాలకి, మన 2 రాష్ట్రాలకి కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చాడు. దీని అంతటికి కారణం తనలో ఉన్న జెన్యూనిటీ. చిన్నప్పటి నుంచి బయట చదివినా కానీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా, తన వ్యక్తిత్వాన్ని చదువుతో పాటు ఇంకా షైన్ చేసుకొని ఈ బిగ్ బాస్ కార్యక్రమంలోకి కామనర్గా వచ్చి సెలబ్రిటీలకి ధీటుగా ఆడి తనేంటో తను నిరూపించుకున్నాడు. ఈ రోజున బిగ్ బాస్ కప్పు తీసుకొచ్చాడంటే నిజంగా ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళే ఓన్ చేసుకొని తన్ని అంత సపోర్ట్ చేసి తన్ని గెలిపించారు. ఈ గెలుపు వెనకాల మొత్తం అందరూ ఉన్నారు. మా ఫ్యామిలీ అందరం కూడా చాలా చాలా మొత్తం మేమెంత ఆనందిస్తున్నామో ఓటింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అలాగే ఆనందిస్తున్నారు ఈ రోజున. దానికి ఈ కార్యక్రమమే నిదర్శనం. చాలా హ్యాపీగా ఉందండి మా అందరికీ. మేము పొందిన ఆనందమే ప్రతి ఒక్కరు కూడా పొందుతున్నారు. చాలా చాలా ఇంకా తన్ని బుల్లితెరలోని పెద్దతర హీరోగా చూడాలి, సినిమా హీరోగా చూడాలనేసి వాళ్ళ తాతయ్య గారిది నాది కోరిక. ఆ కోరిక త్వరలో తీరాలనేసి కోరుకుంటున్నాను. అందరూ కూడా అందరి ఆశీస్సులు కూడా ఉంటాయి, త్వరలోనే అవుతాడని ఆశిద్దాం. చూస్తున్నారు కదా. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చామండి. వైజాగ్ నుంచి వచ్చారు. మార్నింగ్ వచ్చాం. సెలబ్రేషన్స్ అంటున్నారు మీ వాళ్ళు. అంటే బిగ్ బాస్ అనేది సీజన్ ఫస్ట్ నుంచి నేను చూస్తాను. ఈ పడాల కళ్యాణ్ అనే అబ్బాయి అంటే సుందరపేట మాది ఈ ఊరే. సో మన ఊరు నుంచి ఒక అబ్బాయి వెళ్తున్నాడు అనేటప్పుడు మనం సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. అందుకు ఫుల్ ఫాలోయింగ్ తో ఓట్లు వేయించాము. అండ్ గెలిచిన తర్వాత సెలబ్రేషన్ పక్కా ఉంటది. 2 జరిగాయి అనమాట. మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్ లేదు, ఇన్స్టాగ్రామ్ ఉంది. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ నా యొక్క థ్యాంక్స్ అండి. ఈ కళ్యాణ్ పడాలకి ఈ యొక్క అవకాశం వచ్చినటువంటి నాగార్జున గారు కల్పించినందుకు నాగార్జున గారికి రుణపడి ఉంటారు. అలాగే రాను హీరో అవ్వాలని నా కళ్యాణ్ పడాల ఆశయం కూడా నెరవేరాలని, అలాగే మేము కూడా బిగ్ బాస్కి BB9కి చాలా ఫిదా అయిపోయాము, బాగా పిచ్చి అయిపోయి ఫేవరెట్ అయిపోయాము. ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి బిగ్ బాస్ 8 వరకు కూడా అంత వేరంగా మేము ఎక్కువ చూసేవారం కాదు. ఈసారి కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 చూసి ఆట తీరు, ఆయన టాలెంటు, ఆయన యొక్క నైస్ గేము అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్, బాయ్, లేడీస్ అందరితో కూడా క్లోజ్గా ఉండి
స్లోగా ఉండి రాను రాను బాగా ఇంప్రూవ్ చేసుకొని ఈ యొక్క కప్పు గెలిచినందుకు మా యొక్క ఏరియా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మాది జొన్నాడ గ్రామం అండి. వాళ్ళ పెదనాన్న గారు మా క్లాస్మేట్ శ్రీనివాస్ అని, ఆయన కానిస్టేబుల్, ఆయన పిలిపిచ్చారు, మా గ్రూపులో పెట్టారు. ఇలా మా వారికి ఓటు గెలిపించాలని మేము కూడా అందరం కూడా మా గ్రూపులో పెట్టి అందరం కూడా ఆయనకి మా వంతు ఓటు తరపున ఆయనకి మేమందరం కూడా మా సపోర్ట్ చేయవలసి వచ్చింది. రాబోయే రోజుల్లో కళ్యాణ్ పడాల మన ఆంధ్రకే కాకుండా కంట్రీకి కూడా పేరు తెస్తాడని మేమందరం కూడా కోరుకుంటున్నాం. బిగ్ బాస్ విన్నర్ అయినటువంటి మా కళ్యాణ్ పడాలకి ముందుగా శుభాకాంక్షలు మీ తరపు నుంచి చెప్పుకుంటున్నామండి. మా ఊరు ఇక్కడ ఏ మారుమూల గ్రామం ఎవరికి కూడా తెలియదు. మేమే భోగాపురం మండలం దాటి వెళ్ళామంటే మీది ఏ ఊరిని అడిగితే మేము భోగాపురం అని చెప్పేవాళ్ళం. విజయనగరం జిల్లా దాటి వెళ్ళామంటే మీది ఎక్కడనంటే విజయనగరం చెప్పాము. కానీ ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా సుందరపేట అని చెప్పుకునే ఐడెంటిటీ మాకు ఇచ్చాడు మాకు కళ్యాణ్ పడాల. దానికి మా ఊరి తరపున కళ్యాణ్ పడాలకి చాలా చాలా థ్యాంక్స్. ఎంతకన్నా ఈ ఆనందం చెప్పుకోలేనిది. శివరింగ్ వస్తుంది మాట్లాడుతుంటే. కళ్యాణ్ పడాలా, ఐ లవ్ యూ. ఒక మారుమూరం నుంచి వెళ్ళి అసలు విన్నింగ్ అవడం చాలా గ్రేటు. ఎందుకంటే కామనరే అవ్వచ్చు, ఇప్పుడు కూడా కామనర్గా అందరికీ సెల్ఫీలు ఇస్తాడు, ఫోటోలు ఇస్తాడు. కానీ కామనర్ నుంచి సెలబ్రిటీ అయినా సరే ఆ ఫీలింగ్ లేదు. కానీ మా ఆవిడ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. అందులో చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నా సరే అబ్బాయి మాత్రం ఇక్కడ 3 years నుంచి ఉన్నాడు. 3 years నుంచి ఉండి 1.5 year అయింది. CSFకి వెళ్ళాడు, కానీ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. తనుజ కూడా సపోర్ట్ చేసింది, కానీ నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు, అవి చేయొద్దు ప్లీజ్. ఫ్రెండ్షిప్ అనుకోండి, వాళ్ళతో ఒక మంచి బాండింగ్, అది బాండింగ్ వల్ల అది ఏర్పడిన ఫ్రెండ్షిప్ అంతే తప్పగానే నెగిటివ్ ట్రోల్స్ చేసి ఇది చేయొద్దు. ఎందుకంటే కుర్రోడు చిన్న వయసు కావున ఇంకా మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాం. అంతే తప్పగానే వేరే ఉద్దేశం అయితే కాదు. చాలా నెగిటివ్ ట్రోలింగ్స్ చేస్తున్నారు, అవి అయితే చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే కామనర్గా వచ్చాడు, సెలబ్రిటీ అయ్యాడు. సెలబ్రిటీ అయినా సరే హవా చూపించలేదు. ఎన్ని మంది వచ్చినా సరే ఈరోజు సాయంత్రం 6 వరకు ఫొటోస్ ఇస్తూనే ఉంటాడు, ఇస్తాడు కూడా. ఆ ఉద్దేశం అయితే ఏమీ లేదు. థ్యాంక్ యూ. వీళ్ళైతే అంటే ఇలా గెలిచాడు మేము అనుకోని రీతిగా ఇలా విన్ అయ్యాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే బుల్లి తెరలో అలానే వెండి తెరలో కూడా కనిపించాలి అని అయితే వీళ్ళు ఆశిస్తున్నారు. చూద్దాం, మనం కూడా ఆశిద్దాం. త్వరలోనే వెండి తెరలో కనిపిస్తాడు పడాల కళ్యాణ్ అయితే మనం కూడా ఎదురు చూద్దాం. సీమా, సుమన్ టీవీ, విజయనగరం.